బీజేపీకి రాజీనామా చేసిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తన నిర్ణయం వెనుక కారణాలు వెల్లడించాడు. గత 18 నెలలుగా పార్టీ నాయకత్వంతో తనకు కొన్ని అంశాలపైన అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పారు. ఈ విభేదాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లానని, 2025 డిసెంబర్ 4వ తేదీన తాను రాజీనామా చేయాలని నిర్ణయాన్ని కూడా తెలియజేశానన్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని పార్టీ అధిష్టానం కోరిన నేపథ్యంలోనే వేచి చూశానని తెలిపారు. నిజమైన కేడర్గా ఎన్నికల బాధ్యతలను పూర్తిగా నిర్వహించి ఆ తర్వాతే పార్టీని వీడినట్లు చెప్పారు. ఇక మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా అన్నామలై వెల్లడించారు. 2020లో సూపర్ స్టార్ రజనీకాంత్ తాను పెట్టదలుచుకున్న రాజకీయ పార్టీలో చేరాలని నన్ను ఆహ్వానించినట్టుగా తెలిపారు. అయితే ఆ సమయంలో తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను కనుక రజనీకాంత్కి ఎస్ చెప్పలేకపోయానని తెలిపారు. ఇప్పుడు మాత్రం కొత్త రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే అన్ని సాధారణ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని, యువ నాయకులు కార్యకర్తలను తయారు చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అన్నామలై నిర్ణయంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, ఏఐడిఎంకే రాజకీయాల మధ్య అన్నామలై కొత్త పార్టీ ప్రభావం ఎంత చూపుతుంది, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్కి అన్నామలై ఎంత మేరకు పోటీ ఇవ్వగలరన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. చికెన్ మసాలా